హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీకు ఇంట్లోనే వేస్ట్గా పడేసే క్లాత్స్తో మనం మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ ఎలా చేసుకోవాలి అనేసి నేను చూపిస్తున్నానండి. చూడండి, ఇలా హెయిర్ బ్యాండ్స్ మనం ఈజీగా ఇంట్లోనే ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్కి మనం రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీగా, సింపుల్గా, తక్కువ టైంలోనే మనం ఇవి స్టిచ్ చేసుకోవచ్చు. మిషన్ మీద అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా హ్యాండ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఈరోజు మీకు ఈ హెయిర్ బ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేసి చూపిస్తున్నాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందంటే వారికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది అందరికీ యూస్ఫుల్గానే ఉంటుంది. సో ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. ఇప్పుడైతే ఈ హెయిర్ బ్యాండ్స్ ఎలా రెడీ చేసుకోవాలనేసి నేను చూపిస్తున్నాను, చూసేయండి. చూడండి, దీనికోసం నేను క్లాత్ని 12 అంటే ఇది డబల్ ఉందండి. సో మనకు 24 ఇంచెస్, అలాగే 3 ఇంచెస్, 3 and 24 ఇంచెస్ ఉండేలాగా నేను క్లాత్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలి అనేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి, ఇది ఒరిజినల్ సైడ్ అండి, ఇది రాంగ్ సైడ్ నుంచి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా మనం రివర్స్లో స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి. దీన్ని లూప్ ట్యూనర్ అంటారండి. దీని గురించి కూడా నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. నేను ఐకాన్లో ఇస్తాను. చాలా ఈజీగా మనం రివర్స్ చేసుకోవచ్చు ఏదైనా కానీ. ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక హుక్స్ ఇస్తారు, దీంతో మనం చేసుకోవచ్చు అనమాట. ఈజీగా వచ్చేస్తుంది. ఇదైతే మనం రివర్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఎలాస్టిక్ మనం 7 ఇంచెస్లో ఎలాస్టిక్ తీసుకున్నానండి నేను. 7 కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే స్టిచ్చెస్లోకి కావాలి కదా, దానికోసం 7.5 అలా తీసుకున్నాను. చూడండి, ఇలా దీనికి ఎలాస్టిక్కి ఇలా పిన్ పెట్టేసి మనం ఇప్పుడు చేసేస్తాం. చూడండి, ఎలాస్టిక్ ఇట్లా 2 పిన్స్ పెట్టాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఎక్కించేద్దాం. ఇలా వేస్ట్గా ఉన్న క్లాత్స్ని మనం పడేయకుండా మన డ్రెస్సెస్కి మ్యాచింగ్గా మనం ఇలా ఇంట్లోనే హెయిర్ బ్యాండ్స్ అనేవి చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈజీగా ఉండడం కోసం 2 పిన్స్ పెట్టాను నేను. మళ్ళీ ఒకటి తీసేటప్పుడు ఒకటి పోతుంది కదా, అందుకోసం. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేసి స్టిచ్ వేసుకుందాం.
ఇలా స్టిచ్ వేసేస్తానండి. చూడండి ఎలాస్టిక్ ఎక్కించాక ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి ఇప్పుడు మనం దీనికి ఒక నాట్ వేసేసుకుందాం. చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి దీంట్లోకి మనం దీన్ని పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. నీట్గా సెట్ చేసేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. హ్యాండ్తోనే వేసుకోవచ్చు, మిషన్తోనే వేసుకోవచ్చు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎలాస్టిక్ మీద పడకుండా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక నాట్ వేసేసుకోండి. ఈ స్టిచ్ అనేది మనకి ఏం కనిపించదు, ఎందుకంటే ఇలా వేసేస్తాం కదా బ్యాండ్. చూడండి ఈజీగా ఇంట్లోనే ఇలా మనం బ్యాండ్ అనేది రెడీ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఈజీగా ఇంట్లోనే మనం బ్యాండ్స్ అనేటివి వేస్ట్ క్లాత్స్తో పడేయకుండా మనకు మ్యాచింగ్ ఏవైతే డ్రెస్సెస్కి మ్యాచింగ్ కావాలో అవి స్టిచ్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అంటే తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఇది అందరికీ యూస్ఫుల్గానే ఉంటుంది. సో అలాగే మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లర్నింగ్. బాయ్.